ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఆగస్టు నెలలో ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం కొండ కింద ప్రతిరోజు ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం ఇచ్చే దివ్యదర్శనం టోకెన్స్ ప్రస్తుతం ఏ సమయాల్లో ఇస్తున్నారు, ఏ సమయానికి తిరుపతి చేరుకుంటే ఎస్ఎస్డి మరియు దివ్యదర్శనం టోకెన్స్ పొందవచ్చు, అదేవిధంగా దివ్యదర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు సేమ్ డే రోజు వెళ్ళవచ్చా లేదనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా కొండపైకి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో రూమ్స్ ఏ సమయాల్లో ఇస్తారు, ఏ సమయానికి తిరుమల చేరుకుంటే ఈ రూమ్స్ అనేది పొందవచ్చు అనేది కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుంది మరియు మిగతా దర్శన టికెట్స్ ఉన్న భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మరియు ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ ఏ సమయాల్లో ఇస్తున్నారు, ఈ ఇస్తున్నప్పటి నుంచి అయిపోయే వరకు ప్రతి 15-20 నిమిషాలకు ఒకసారి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఫస్ట్ కామెంట్ కింద చెక్ చేయండి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఛానల్ని. ఓం నమో వెంకటేశాయ. ఇక ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్యదర్శనం టోకెన్స్, వీటినే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అని పిలుస్తారు. ఇవి మరుసటి రోజుకు సంబంధించిన దర్శన టికెట్స్ను ముందు రోజు ప్రతిరోజు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గురువారం దర్శనానికి సంబంధించిన టోకెన్స్ను బుధవారం రోజున తాత్కాలికంగా ప్రస్తుతం రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి బుధవారం ఈ ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్యదర్శనం టోకెన్స్ జారీ చేయడం జరగదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎవరైతే బుధవారం రోజు తిరుపతికి వెళ్తారో వారు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్యదర్శనం టోకెన్స్ ప్రతిరోజు కూడా ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయాల్లో ఏ సమయంలో అయినా జారీ చేయడం జరుగుతుంది. గత వారం 10 రోజుల నుంచి ఈ 10 నుంచి 11 గంటల సమయంలో జారీ చేస్తున్నారు. ఒకరోజు 10 గంటలకు, 10 గంటల 15 నిమిషాలకు, 10 గంటల 30 నిమిషాలకు, 11 గంటలకు ఈ సమయాలకు జారీ చేస్తున్నారు. కాబట్టి మీరు ఉదయం 7-8 గంటలకల్లా తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం లేదా భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాల్లో ఏ ప్రదేశానికి చేరుకున్నా మీకు ఖచ్చితంగా ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భక్తులు 2-3 గంటల నుంచే ముందు నుంచే క్యూ లైన్లోకి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ముందుగా వెళ్ళిన వారికే టోకెన్స్ దొరుకుతాయి. ఈ టోకెన్స్ అనేది ముందుగా ఎవరికి వెళ్తారో వారికి మాత్రమే జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ ప్రతిరోజు 10,000 నుంచి 12,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. గత వారం 10 రోజుల నుంచి 10,000 టోకెన్స్ ఎస్ఎస్డి టోకెన్స్ జారీ చేస్తున్నారు. అదేవిధంగా దివ్యదర్శనం టోకెన్స్ ప్రతిరోజు 2,000 టోకెన్స్ను జారీ చేస్తున్నారు. ఈ టోకెన్స్ ఎస్ఎస్డి 10,000 టోకెన్స్ అనేది 3 ప్రదేశాలకు కలిపే ఉంటాయి. సపరేట్గా ఉండవు. 3 ప్రదేశాలకు కలిపే 10,000 టోకెన్స్ జారీ చేస్తారు. ఇక దివ్యదర్శనం టోకెన్స్ను భూదేవి కాంప్లెక్స్లో కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా ప్రతిరోజు సేమ్ 10 నుంచి 11 గంటల సమయంలో జారీ చేస్తారు. ఈ టోకెన్స్ అనేవి మనకు ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ శ్రీనివాసం ఇది తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది. విష్ణునివాసం ఇది తిరుపతి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్ ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఈ 3 ప్రదేశాల్లో కూడా ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ 10,000 నుంచి 12,000 టోకెన్స్ జారీ చేస్తారు. అదేవిధంగా దివ్యదర్శనం టోకెన్స్ కేవలం భూదేవి కాంప్లెక్స్లోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్కి సపరేట్ కౌంటర్స్, అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం ఇచ్చే దివ్యదర్శనం టోకెన్స్కు సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది భూదేవి కాంప్లెక్స్లో. అయితే ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్యదర్శనం టోకెన్ తీసుకోవాలంటే 12 సంవత్సరాల లోపు వారికి ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు. కాబట్టి వాళ్ళు క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేదు. అదే 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది టోకెన్ తీసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా లైన్లో వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరి టోకెన్ వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉదయం 7-8 గంటలకల్లా తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం లేదా భూదేవి కాంప్లెక్స్ మీకు ఏ ప్రదేశం దగ్గరగా ఉంటే ఆ ప్రదేశానికి చేరుకొని లైన్లో వేచి ఉండడానికి వెయిట్ చేయాల్సి ఉంటుంది. లైన్లోకి వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరి టోకెన్ వారికి మాత్రమే ఇస్తారు. ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత వారి డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మీ ఫోటోని బయోమెట్రిక్ ద్వారా ఫోటో తీసి మీకు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరి టోకెన్ వారికే ఇస్తారు. కాబట్టి
ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ క్యూ లైన్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఒకరికే ఎక్కువ టోకెన్స్ ఇవ్వరు, ఎవరి టోకెన్ వారికి మాత్రమే ఇస్తారు కాబట్టి అందరు క్యూ లైన్లో వెళ్ళి ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. అదేవిధంగా విష్ణునివాసం, శ్రీనివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కూడా మనకు ముందు రోజు రాత్రి వెళ్ళిన వారి కోసం కానీ లేకపోతే అక్కడే ఉండాలనుకున్న వారి కోసం లాకర్స్ అందుబాటులో ఉంటాయి. విష్ణునివాసంలో అందుబాటులో ఉంటాయి, శ్రీనివాసంలో అందుబాటులో ఉంటాయి, అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్లో కూడా అందుబాటులో ఉంటాయి, కానీ చాలా తక్కువ లాకర్స్ అందుబాటులో ఉంటాయి. అక్కడ కేవలం ఒక హాల్ మాత్రమే ఉంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. ఇక శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ వచ్చి ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్ తీసుకున్న భక్తులు కొండపైకి ఏ విధంగా అయినా వెళ్ళవచ్చు. అనగా బస్సులో వెళ్ళవచ్చు, ప్రైవేట్ వెహికల్లో వెళ్ళవచ్చు, లేదా కారులో వెళ్ళవచ్చు. అదేవిధంగా అలిపిరిమెట్ల మార్గం లేదా భూదేవి కాంప్లెక్స్లో కూడా నడిచి వెళ్ళవచ్చు. ఎందుకంటే వీరికి ఎలాంటి స్కానింగ్ అవసరం లేదు వీరు తీసుకున్న టోకెన్కి, ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్కి. కాబట్టి వీరు తిరుపతికి ఏ విధంగా చేరుకోవచ్చు. అదే భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్ తీసుకున్న భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది. వాళ్ళు టోకెన్ తీసుకున్న రోజే మెట్లు ఎక్కవచ్చు, కానీ మరుసటి రోజు దర్శనానికి ఇస్తారు కాబట్టి దర్శనం ఏ డేట్ ఉంటుందో అదే రోజు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి అయినా దివ్య దర్శనం అయినా మనకు దర్శనం టోకెన్ తీసుకున్న సేమ్ రోజు దర్శనం ఉండదు, మరుసటి రోజుకు ఇస్తారు దర్శనం. ఏ టైం స్లాట్లో ఇస్తారో ఆ టైం స్లాట్ కంటే 1 గంట ముందు వెళ్ళవచ్చు దర్శనానికి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. అదే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ఇచ్చే దివ్యదర్శన టోకెన్ తీసుకున్న భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది వారు తీసుకున్న టోకెన్ని. ఈ స్కానింగ్ అనేది కంపల్సరీ. ఒకవేళ స్కానింగ్ చేయించకపోతే మీకు దర్శనానికి అలో చేయరు కాబట్టి ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళి 1200 మెట్టు దగ్గర ఏర్పాటు చేసిన కౌంటర్ దగ్గర స్కానింగ్ చేసి మీ టికెట్ని మీరు దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది మరుసటి రోజు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. ఈ రూమ్స్ అనేది 21 సంవత్సరాల వారికి, ఒకరికి మరియు పెళ్లి కాని దంపతులకు కూడా రూమ్ ఇవ్వడం జరగదు. కాబట్టి 21 సంవత్సరాలు దాటిన అందరికీ కూడా రూమ్ ఇస్తారు. అదేవిధంగా 30 రోజుల గ్యాప్ కంపల్సరీ. ఒకవేళ గత 30 రోజులు మీరు రూమ్ తీసుకుంటే మీకు మళ్ళీ రూమ్ జారీ చేయరు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. లైన్లో ఫ్యామిలీ అందరూ వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎవరైనా ఒకరు వెయిట్ చేస్తే సరిపోతుంది. దీనికోసం భక్తులు తెల్లవారుజామున 2-3 గంటల నుంచి లైన్లో వేచి ఉంటూ ఉంటారు రూమ్స్ కోసం. కాబట్టి ప్రతిరోజు ఆ రోజుకు సంబంధించిన డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయ్యే వరకు ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. ఒకవేళ రాత్రికి మళ్ళీ ఏమైనా రూమ్స్ అందుబాటులోకి వస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కాబట్టి ఉదయం ఒకవేళ ఆ రోజుకు సంబంధించిన కోటా 1200 నుంచి 2000 లోపు ఏదో ఒక కోటా డిఫైన్డ్ కోటా ఉందనుకోండి, ఆ డిఫైన్డ్ కోటా కంప్లీట్ అయ్యే వరకు రూమ్స్ జారీ చేయడం జరుగుతుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి జారీ చేస్తారు. దీనికోసం భక్తులు ఉదయం 2-3 గంటల నుంచి లైన్లో వేచి ఉంటారు. కాబట్టి ఎర్లీగా వెళ్తే ఖచ్చితంగా రూమ్స్ దొరికే అవకాశం ఉంటుంది. అదే సాయంత్రం నైట్ వెళ్తే ఖచ్చితంగా రూమ్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు తిరుమల ప్లాన్ చేసుకోవాల్సిందే కోరుచున్నాను. ఒకవేళ రూమ్ కావాలనుకుంటే రూమ్ దొరకకపోతే మనకు లాకర్స్ అందుబాటులో ఉంటాయి. ఇక రూమ్ తీసుకోవాలి అంటే కూడా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కేవలం రూమ్కి సంబంధించిన అలాట్మెంట్ స్లిప్ మాత్రమే ఇస్తారు. ఈ స్లిప్ తీసుకున్నప్పటి నుంచి 1 గంట నుంచి 3 గంటల లోపు రూమ్ అలాట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇస్తే ఆ మొబైల్ నెంబర్కి మీకు రూమ్ ఎక్కడ వచ్చిందో మెసేజ్ పంపించడం జరుగుతుంది. మీరు మెసేజ్ చూసుకొని ఎక్కడ రూమ్ వచ్చిందో అక్కడికి వెళ్ళి మీరు రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ సబ్ ఎక్వైరీ ఆఫీస్ దగ్గర. కాబట్టి మీరు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత మీ ఫోటో తీసుకొని మీకు అలాట్మెంట్ స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ పైన ఉన్న నెంబర్ను చూసుకొని ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే 1 గంట నుంచి 3 గంటల లోపు అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడి టీవీల్లో ప్రస్తుతం ఏ నెంబర్కి సంబంధించిన రూమ్ అలాట్ అయిందో చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ మీ నెంబర్ దాటిపోతే సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి కౌంటర్లో కిస్క్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, స్కానింగ్ మిషన్స్. అక్కడ మీకు ఇచ్చిన అలాట్మెంట్ స్లిప్ తీసుకెళ్ళి స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో అందులో చూపిస్తుంది. అది ఫోటో తీసుకొని మీరు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో ఆ సత్రం దగ్గరికి వెళ్తే మీకు రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 50 రూపాయలు అయితే 50 రూపాయలు, 100 రూపాయలు అయితే 100 రూపాయలు అమౌంట్ అక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు రూమ్ ఎక్కడ అలాట్ అయిందో అక్కడ పే చేయాల్సి ఉంటుంది. సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర అక్కడ పేమెంట్ చేసి కాస్ట్ అండ్ డిపాజిట్ అమౌంట్ 500 పే చేయాల్సి ఉంటుంది. అది మీరు రూమ్ ఖాళీ చేసినప్పుడు మీకు మళ్ళీ రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. ఇక ఒకవేళ రూమ్ మీరు లేట్గా వెళ్ళారు, రూమ్ దొరకలేదు అనుకోండి, మనకు సిఆర్ఓ ఆఫీస్ మరియు బాలాజీ చుట్టుపక్కలనే మొత్తం 5 లాకర్స్ కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం
లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్, రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, అదేవిధంగా ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఈ పూర్తిగా ఉచితం ఈ లాకర్స్ అనేవి. మనకు PAC1, PAC2, PAC3, PAC5 మరియు పద్మనాభ నిలయం ఈ విధంగా మొత్తం 5 లాకర్ సెంటర్స్ ఉన్నాయి. ఇందులో PAC1, PAC3 మరియు వెంకటాద్రి నిలయం PAC5 ఈ 3 కూడా సిఆర్ఓ ఆఫీస్కు దగ్గరలోనే ఉంటాయి. సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ మరియు వెంకటాద్రి నిలయంకి ఆపోజిట్లో PAC3, అదేవిధంగా ఇక అదే గలీలో మనకు PAC1 కూడా అందుబాటులో ఉంటుంది. ఈ 3 కూడా మనకు సిఆర్ఓ ఆఫీస్ పక్కనే ఉంటాయి. ఇవన్నీ బాలాజీ బస్టాండ్కు ఆపోజిట్లో ఉంటాయి. ఇక పద్మనాభ నిలయం వచ్చేసి మనకు బాలాజీ బస్టాండ్ లోపలనే ఉంటుంది. బాలాజీ బస్టాండ్కి ఆనుకొని లోపలనే ఉంటుంది. PAC2 అనగా మాధవ నిలయం బాలాజీ బస్టాండ్కి ఆపోజిట్లో అనగా పద్మనాభ నిలయానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మాధవ నిలయంలో చాలా ఎక్కువ లాకర్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా లాకర్ దొరికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెంకటాద్రి నిలయం కూడా చాలా ఎక్కువ లాకర్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాను. ఒకవేళ మీకు రూమ్స్ దొరకకపోతే లాకర్స్కి వెళ్ళి లాకర్ తీసుకొని లగేజ్ పెట్టుకొని మీరు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. అదేవిధంగా వాష్రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ లాకర్స్ అన్ని చోట్ల కూడా. ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల వెళ్ళి స్వామివారిని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2లోని క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే, సర్వదర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు దాదాపు 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి ఈ సమయాలు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 300 రూపాయలు మరియు విర్చువల్ అజిత సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులు 500 రూపాయల దర్శన టికెట్ కలిగిన భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది దర్శనానికి. అదేవిధంగా SSD సర్వదర్శన టోకెన్స్ మరియు దివ్య దర్శన టోకెన్ కలిగిన భక్తులకు దాదాపు 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది ప్రస్తుతం దర్శనాలకు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా దర్శనాలకు సంబంధించి ఎలాంటి సందేహాలన్నా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓం నమో వెంకటేశాయ.